సభాధ్యక్షులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గారు, ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన నాయకులు, ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ ధర్మవరం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ, పెద్ద పార్టీ పెద్ద సమావేశం ఏర్పాటు చేసినాడు కానీ చిన్న కళ్యాణ మండపం పెట్టాడు. ఎక్కడ చూసినా ఉత్సాహంగా ఉండే ప్రజలు ఉన్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి 2000తోనే ఓడిపోయింది. కాకపోతే అదేమో కరెక్టే, ఎవరు మోసం చేసినారు అనేది ఇప్పుడు తెలియదు. అంటే ఇంత పెద్ద కుటుంబానికి చిన్న కళ్యాణ మండపం పెట్టినాడే, పెద్ద కుటుంబం కదా ఇది. సరే, ఈరోజు ముఖ్యంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఈ మోసం గ్యారంటీనేనా? బాబు మీ అందరినీ మోసం చేసినాడా? మనందరినీ మోసం చేసినాడా? అందుకే ఇవన్నీ గుర్తు చేసేదానికోసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం. మొట్టమొదటిసారి అంటే ధర్మవరంలో అంతకుముందు కూడా ఒక వెన్నుపోటు దిన కార్యక్రమం కూడా చేయడం జరిగింది జూన్ 4వ తేదీన. వెన్నుపోటు అనేది సహజంగా చంద్రబాబు నాయుడుకు వెన్నుతో పుట్టిన ఇదే. ఎందుకంటే ఆయన వెన్నుపోటు పొడవని మనిషి అంటూ లేడు. ఆయన సొంత పార్టీలో పొడిచినాడు, సొంత కుటుంబంలో వెన్నుపోటు పొడిచినాడు, పిల్లలిచ్చిన మామకు పొడిచినాడు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచినాడు. 5 కోట్ల మందిని నమ్మించి మోసం, కొత్త విషయాలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని దాదాపు 4 సార్లు, అంటే ఒకసారి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి లాక్కుంటే 3 సార్లు మనందరికీ వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజించుకున్న వ్యక్తి ఆయన. అంటే ఇంత పెద్ద మోసగాడు బహుశా భారతదేశంలో 2-3 మోసగాళ్ళు ఉన్నారు ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు. ఇంకొక నితీష్ కుమార్ అని బీహార్ లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు కోటి ఉద్యోగాలు ఇస్తానని ఈసారి ప్రకటించినాడు. 1 కోటి ఉద్యోగాలు. ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని కూడా ప్రకటించినాడు కదా మనకు. ఇంకొక వ్యక్తి నరేంద్ర మోడీ, ఆయన ఇంకా బ్రహ్మాండంగా చెప్పేస్తాడు అన్ని. ఏవి కావాలంటే ఎన్ని చెప్పేవాడే. ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి చూపించినట్టు. అవసరమైతే చంద్రబాబును తిడతాడు, లేదా చంద్రబాబును పొగుడతాడు. ఒక సిద్ధాంతాలు అనేటివి లేని 3 పార్టీలు ఇవి. బీజేపీ కూడా రాష్ట్ర సిద్ధాంతాలు లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడినాయంటే 3 సార్లు ప్రధానమంత్రి. చంద్రబాబుతో ఎవడన్నా రాజీ అవుతాడా ఆ మైండ్ తిట్టించుకొని? నరేంద్ర మోడీ 2019లో చంద్రబాబు తిట్టినన్ని తిట్లు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు తిట్టిండదు. 2024కు కౌగులించుకున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాజకీయాల్లో. మరి ఈరోజు ముఖ్యంగా మనం ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడాన్ని ఇది గుర్తు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించడం, ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇచ్చిన సందేశాన్ని వినిపించాలా ప్రజలకందరికీ అనే ఒక కార్యక్రమం పెట్టాడు. ఈ సందేశం ఎట్లా వినిపిస్తారంటే, ఇక్కడున్న QR కోడ్ మీరు స్కాన్ చేస్తే మీకు కొన్ని విషయాలు మీ స్మార్ట్ ఫోన్ లో వస్తాయి. అందులో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కూడా ఉంది. ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధపు హామీలన్నీ కూడా ఇంకో పక్క ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నుంచి పెద్దగా చెప్పాల్సిన పనులు మీ అందరికీ బాగా తెలుసు. ఈయన ఈ రాష్ట్రంలో 2014-19 మధ్యలో కొన్ని హామీలు ఇచ్చినాడు. రైతులకు రుణమాఫీ చేస్తా 1,50,000 వరకని, డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా అన్నాడు. బంగారు బ్యాంకుల్లో ఉండేది మీకు విడిపిస్తా అని చెప్పాడు.
దీనికి తోడు ఇంకా చాలా చెప్పినాడు. నమ్మినాం, ఓట్లేసినాం, అధికారంలోకి తీసుకొచ్చినాం, 2 కంతులు వదిలేసినాడు, ఇవ్వకుండా మోసం చేసినాడు. ఇది ప్రజలందరూ గమనిస్తారని చెప్పి బాండ్లు ఇచ్చినాడు. ఆ బాండ్లు ఉన్నాయా మీ దగ్గర? 2014-19 మధ్యలో ఆయన బాకీ పడిన బాండ్లు, బాకీ చంద్రబాబే కదా. ఎవడు మనకు బాకీ ఉన్నాడు? చంద్రబాబే బాకీ ఉన్నాడు. 2024 సంవత్సరము నిన్నటికి నిన్న ఎలక్షన్ ముందర 2024 జూన్ నుంచి నేను మీకు ఈ పథకాలన్నీ అమలు జరుపుతాను అని చెప్పి మళ్ళా ఒక బాండ్ మాదిరి ఒక ప్రింటెడ్ మెటీరియల్ మీకు ఇంటింటికి ఇచ్చినాను. తెలుగుదేశం వాళ్ళందరూ పరిచింటారు ఆ రోజుల్లో. దాంట్లోనే సూపర్ 6 హామీలన్నీ కూడా ఉన్నాయి. ఒక సంవత్సరం పాటు పూర్తిగా మర్చిపోయినాడంటే అంటే ఆయనకు డబ్బు లేకనా 1,50,000 కోట్ల రూపాయల అప్పు పోయిన సంవత్సరం చేసినాడు. 2,40,000 కోట్లతో బడ్జెట్ పెట్టినాడు. డబ్బులు ఇవ్వాలంటే చేతులు ఆడవు చంద్రబాబు నాయుడు. దేనికి డబ్బు ఖర్చు పెడతాడు చంద్రబాబు నాయుడు? యోగాకు 300 కోట్లు. రైతులు ఇక్కడ నాశనం అయితేనే ఏం పట్టించుకోడు. గిట్టుబాటు ధరలు లేకుండా పట్టించుకోడు. పంటలు చేతికి రాకుండా పట్టించుకోడు. కూరగాయలు గిట్టుబాటు ధరలు లేవు, పండ్లకు కూడా ఆఖరికి లేవు. మామిడికాయలన్నీ కూడా పూర్తిగా రోడ్ల మీద పడేసే పరిస్థితి. ఇవన్నీ గుర్తు చేసే దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని ఒకవేళ చీరాలకు పోయినా, గుంటూరుకు పోయినా, లేకుంటే బంగారుపాలెం పోయినా, ఎక్కడికి పోయినా లక్షలాది మంది జనం, ఈ లక్షలాది మంది జనం ఎందుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం? ఒకటే ఒక కారణం, అయ్యా మేము తప్పు చేసినాం, కనీసం నీ దర్శన భాగ్యం దొరికితే చాలు, మాకు ప్రాయశ్చిత్తం ఈరోజు లక్షలాది మంది జనం జగన్మోహన్ రెడ్డి గారిని చూడని వస్తున్నారు. ఎవరు ఛార్జీలు గీలే, ఎవరు అన్నం ప్యాకెట్లీలే, ఎవరు సారాయి ప్యాకెట్లీలే, లేకుండా పోతే బస్సులు పెట్టారు. ఎవరంతకు వాళ్ళు కాలినడకనో, స్కూటర్లలోనో, సైకిళ్లలోనో వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని ఆ మహానేతను చూడాలా అని చెప్పి ఒక గొప్ప వ్యక్తి, బ్రహ్మాండమైన పరిపాలన చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా విధ్వంసం చేసింది ఆయన నిరూపిస్తే ఈ క్షణమే మేమందరం కూడా రాజకీయాల నుంచి దూరం అయిపోతాం. అయ్యా విధ్వంసం కాదయ్యా, బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 45,000 స్కూళ్లకు ఆధునీకరణ చేసి అక్కడ ఫర్నిచర్ ఇచ్చి పిల్లలకంతా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచన చేసినాడు. 15,000 సచివాలయాలు కట్టాడు. 11,000 రైతు భరోసా కేంద్రాలు, 11,000 హెల్త్ క్లినిక్లు. ఇట్లా చెప్పుకుంటా పోతుంటే హార్బర్ లో ఒక పక్క 17 మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇట్లా చెప్పుకుంటా పోతుంటే విపరీతమైన అభివృద్ధి ఏదైనా జరిగిందంటే ఈ రాష్ట్రంలో విభజన తర్వాత జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. జగన్మోహన్ రెడ్డి ఎంత చేసినాడు. అయితే చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడుతో పోటీ పడి అబద్దాలు చెప్పలేక ఈ ఎన్నికల్లో ఓడిపోయినాడు. కానీ లేకుండా పోతే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆడవాళ్లకు మోసం చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే చంద్రబాబు నాయుడు. ఒకసారి ఆలోచన చేయండి. 1,500 మీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఆడవాళ్ళకి ఇస్తే నెల ఇస్తానని చెప్తే దాని అర్థం ఏంటి? భయంకరమైన ఆశ చూపడం. ఆడవాళ్లు ఈ రోజు ఆలోచన చేసి మాకేదో 18,000 నెల సంవత్సరానికి ఒకసారి వస్తుందని ఆలోచన చేసి మనకు తెలియకుండా కూడా ఓట్లు వేసిండొచ్చు. మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలం అట్లాంటి. అన్నదమ్ములు కూడా ఒక మాట ఒకటి వింటంలే, భార్యలు భర్త మాట వింటారని మటుకు నేను అనుకోను. స్వతంత్రంగా ఉన్నారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళ ఓటకు వాళ్ళు వినియోగించుకుంటున్నారు. పోలీలో ఒకసారి మనకు 18,000 వస్తుంది కదా సంవత్సరానికి అని చెప్పి ఓటు కూడా వేసి మోసపోయినాడు. అంటే ఇంత గొప్పగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటీవల కాలంలో ఆయన చాలా మందితో పోల్చుకుంటాడు. అది భ్రమించింది రోజు రోజుకు. ఆయనే ఈ దేశంలో గొప్ప వ్యక్తి, ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తులతో పాటు ఆయన పోల్చుకునే ప్రయత్నం కూడా ఇంకో పక్క చేస్తాడు. అంతకుముందు
టోనీ బ్లేర్ తోనో బిల్ క్లింటన్ తోనో కాకుంటే ఇంకొక ఆయన వారెన్ బఫెట్ తోనో ఇట్లా పెద్ద పెద్ద దిగ్గజాలతో పోల్చుకోవడము, నేను వాళ్ళతో సమానము, ఈ సమాజంలో అంతర్జాతీయ స్థాయి నాది అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. నిన్నలా మొన్న మహాత్మా గాంధీతో కూడా పోల్చుకున్నాడు, అంబేద్కర్ గారితో కూడా పోల్చుకున్నాడు. వాళ్ళు పేద కుటుంబాల్లో పుట్టారంట. మీరందరూ సెల్ ఫోన్ లో చూసింటారు. అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు పేద కుటుంబాల్లోనే పుట్టారు. పుట్టలేదని ఎవరు చెప్పారు? ఈయన కూడా పేద కుటుంబంలోనే పుట్టినాడు అని ఒప్పుకుంటూ నేను అంత గొప్ప వ్యక్తిని అంటాడు. మనందరం కూడా ఒప్పుకున్నాం. అయితే ఈ 70,000 కోట్లతో నువ్వు ఏర్పాటు చేసిన హెరిటేజ్ సామ్రాజ్యం ఎవరిది అని అడుగుతా ఉన్నా. మహాత్మా గాంధీకి సామ్రాజ్యం లేదే, అంబేద్కర్ కి సామ్రాజ్యం లేదే, ఆయన బిడ్డలు ఎవరు ఉప ముఖ్యమంత్రుల్లో మంత్రుల్లో స్థాయిలో లేదే. ఈ రోజు సకల శాఖల మంత్రిగా ఉన్న లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి తనయుడు అన్ని శాఖల్లో ఆయనే చూస్తూ అక్రమ సంపాదన చేస్తా ఉంటే, ఇంకొక పక్క తండ్రి పోల్చుకునే విధానం P4 అనే ఒక కార్యక్రమం పెట్టాడు. అది ఏంటో నాకు అర్థం కాలే. చాలా మందికి అర్థమైంది ఏంటంటే, షావుకారులను ఒక పక్క, పేదవాళ్ళను ఒక పక్క కూర్చోబెట్టుకుని కుడి ఎడమగా వీళ్ళందరూ వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళందరూ మీతో పాటే సమానం అవుతారు అంటారు. నేను ఒకటే అడుగుతాను చంద్రబాబు నాయుడిని, అయ్యా నీ హెరిటేజ్ నుంచి ఒక 20,000 కోట్లో 30,000 కోట్లో ఈ P4 కార్యక్రమానికి ఇచ్చి ఉదాహరణగా నువ్వు ప్రపంచ దిగ్గజాల్లో ఎంతో మంది చారిటీస్ చేస్తుంటారు, బిల్ గేట్స్ ఇట్లంతా, వాళ్ళతో పాటు నువ్వు కూడా డబ్బులు ఇస్తే నీ పేరు కూడా చిరస్థాయిగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ పని పట్టుకు చేయడు. ప్రతి నిత్యము దోపిడీ చేయాల. నువ్వు చేసిన దోపిడీ చాలు, నీ కొడుకు కూడా బ్రహ్మాండంగా దోపిడీ ఒక పక్క చేస్తున్నాడు. ఆయన చేస్తే చేసినాడు. 175 నియోజకవర్గాల్లో కూడా దోపిడీ స్టార్ట్ అయింది. అరాచకం, అక్రమ వసూళ్లు, ఆర్థిక పక్షపాతం, అవినీతి, ఇటువంటి కార్యక్రమాలతో ఈరోజు A4 కార్యక్రమం తీసుకున్నాడు. కానీ P4 ఎక్కడ అమలు జరుగుతున్నట్టు నాకైతే అనిపించడం లేదు. ఇది ఈరోజు పరిపాలన పూర్తిగా వదిలేసినాడు. ప్రచార యావ పెరిగిపోతా ఉంది రోజు రోజుకు. ఆయన పొగుడుకోవడం, ఆయన కొడుకును పొగుడుకోవడం. నిన్నటికి మొన్న ఒక బెంచ్ పైన లోకేష్ కూర్చున్నాడు. ఆ బెంచ్ ఎవరిది? ఆ స్కూల్లో బెంచ్. ఆ బెంచ్ పైన ఆయన కూర్చొని చదువు చెప్తాడంట. బెంచ్ పైన ఆ పిల్లోడు కూర్చున్నాడంట. ఏమయ్యా ఇది? ఆ బెంచ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. ఆ అయ్యాలకు కింద నేల మీద ఈ రోజు బెంచ్ పైన కూర్చున్నాడు. ఇంట్లో వ్యవస్థ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి సాధ్యమైంది కాదా అని చెప్తున్నాడు. ఇంకా ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి ప్రస్తావన చేసుకోవాల్సినవి. ఈ QR కోడ్ అనేది మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని దీన్ని వాట్సాప్ గ్రూపులుగా మీ దగ్గర ఉన్న వాట్సాప్ గ్రూపులను మీ మిత్రులకు, బంధువులకు, మహిళలకు, విద్యార్థులకు, ఎవరికి పట్టిన వాళ్లకు ఇది వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగితే చంద్రబాబు మోసం బయటకు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ